తెలంగాణ బోనాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని ఈ ఉత్సవాలను ఘనంగా జరుపుకుందామన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్. సికింద్రాబాద్లోని మహంకాళి ఆలయంలో 268 దేవాలయాలకు బోనాల ఉత్సవాల చెక్కులను పంపిణీ చేశారు. సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించే విధంగా బోనాలు నిర్వహించుకుందామన్నారు. డిప్యూటీ మేయర్ శ్రీలత, సనత్నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కోటా నీలిమ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది కుల మతాలకు రాజకీయాలకు అతీతంగా జరిగేటువంటి గొప్ప కార్యక్రమం. ఇది దైవ కార్యక్రమం. ప్రజలందరూ కూడా అమ్మవారిని వేడుకునేటువంటి కార్యక్రమం, అమ్మవారు ఆశీర్వాదం కావాలని కోరుకునేటువంటి కార్యక్రమం. ఇది పరంపరగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఆదివారం ఉదయం 3 గంటల నుంచి ప్రారంభమైనటువంటి బోనాలు మా చెల్లెళ్ళు, మా తల్లులు, మా అక్కలు ఎంతో వేల బోనాలతో అమ్మవారికి సమర్పించుకోవడం, ఆ తర్వాత తొట్టేలో ఊరేగింపులు చేయడం, ఆ తర్వాత పలారం బండ్ల ఊరేగింపులు చేయడం. మరి నెక్స్ట్ డే మార్నింగ్ మరి ఇక్కడనే మరి అమ్మవారు ఆ రోజు మరి సోమవారం నాడు రంగం కార్యక్రమంలో భవిష్యవాణి చెప్పేటువంటి కార్యక్రమం. అంటే ఈ మహంకాళి జాతర అనేది మంచి వర్షాలతోని పంటలు బాగా పండాలి, కుటుంబాలంతా సంతోషంగా ఉండాలని మరి భవిష్యవాణి జరిగిన తర్వాత అంబారీ ఊరేగింపు కార్యక్రమం. ఈ శోభయాత్రలో అన్ని డిపార్ట్మెంట్ అధికారుల సహకారం. ఇది పరంపరగా కొనసాగుతున్నటువంటి గొప్ప కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటి, ఇచ్చినటువంటి చెక్కు, ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బు వృధా చేయకుండా మీరు మీ దేవాలయంలో పెయింటింగ్ ఉన్నదా లేదా, ఫ్లోరింగ్ ఉన్నదా లేదా, రెండోది అక్కడ లైటింగ్ వేస్తున్నామా లేదా, ఫ్లవర్ డెకరేషన్ చేస్తున్నామా లేదా, ఆ కార్యక్రమాన్ని